నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. నమస్తే. 2019 నుంచి 24 దాకా ఎన్నో వ్యవస్థల్ని పూర్తిగా భ్రష్టు పట్టించినటువంటి వైసీపీ ప్రభుత్వం కంప్లీట్గా అన్ని వ్యవస్థలను కూడా చెల్లాచెదరి చేసింది. అదేవిధంగా అసలుకి గజనీలు కావచ్చు, మొహమ్మదీలు కావచ్చు, అసలు బ్రిటిషర్స్ కావచ్చు, ఎవరు కూడా తిరుమల జోలికి అయితే ఎవరు వెళ్ళ. అటువంటి తిరుమల కొండపై కూడా ఉన్న వ్యవస్థలను అన్నింటినీ కూడా సర్వనాశనం చేయడం జరిగింది. తిరుమల తిరుపతికి సంబంధించినటువంటి ఒక పవిత్రమైన లడ్డూలో వాడే నెయ్యిని కల్తీ చేశారు. పరకామణి పూర్తి కల్తీ అయిపోయింది. అక్కడ దేవుడితోనే పూర్తిగా లోకాయత్తులో సంబంధించి వాళ్ళ రాజులు ఇవన్నీ చూస్తున్నారు. దీనిపైన దినేష్ కుమార్ గారి కమిటీ పడింది, ఏకసభ్య కమిటీ. ఆ యొక్క తీర్పు వచ్చింది. సో మొత్తానికి ఇక్కడ కూడా మనం చూసుకుంటే సింగల్ గారే బాధ్యతలు అన్నట్టుగా ఆయనే బాధ్యత వహించాలన్నట్టు మాట్లాడుతున్నారు. కానీ మరోపక్క చూసుకుంటే కల్తీ మద్యం కేసులోనేమో అధికారులను అరెస్ట్ చేశారు. కానీ ఇక్కడ అధికారులు జోలికి వెళ్తలేదంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఏం చెప్తారు సార్? పురాణాల్లో మనం చూసాం దైవశక్తి వర్సెస్ దుష్టశక్తి. మన దుష్టశక్తిది పైచేయి అవుద్ది మొదట, దైవశక్తి చివరికి మడిచిపెట్టు. ఇప్పుడు ఇది దేవుడితో ఆడుకుంటున్నారు. ఇది ఇప్పుడు ఈ దుష్టశక్తులంతా కూడా మనం చూసాం. తిరుమల తిరుపతి దేవస్థానం మీరే చెప్పారు, కల్తీ నెయ్యి స్కామ్ 250 కోట్లు. దానికి ఈరోజు ఏకసభ్య కమిషన్ దినేష్ కుమార్ రిపోర్టు, ఏకే సింఘాల్ ప్రధాన పాత్ర, ఆయన ప్రధాన దోషిగా. ఇప్పుడు సింఘాల్ ఏంటి, ఆయన సీనియర్ మోస్ట్ ఐఏఎస్, అసలు 23 ఏళ్ళకి ఐఏఎస్కి సెలెక్ట్ అయ్యారు. ఆయన ఒక 32 ఏళ్ళు ఇప్పుడు సర్వీస్ ఐఏఎస్గా. అలాంటి వ్యక్తి గవర్నర్ సెక్రటరీగా చేశాడు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే టీటీడీ ఈవోగా వచ్చారు 2017లో. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక ఇంకొక 6 నెలలు 1 ఇయర్ ఉన్నాడు. అంటే 2017, 2020. టీటీడీ యాక్చువల్గా దేవాదాయ శాఖ చట్టం వేరు, టీటీడీ చట్టం వేరు. టీటీడీ ఏంటి, ఇక్కడ ఉన్న అధికారి పాలక మండలి నిర్ణయాన్ని శిరసావహించాలి, అమలు చేయాలి. మీరు పాలక మండలి బాధ్యతను వదిలేసి కేవలం అధికారులనే బలిదీస్తే, సుప్రీంకోర్టు వేసిన సిబిఐ సిట్టు అదే. ఏది మనం చూసాం, 14 పేజీల లేఖ ఒకటి పంపింది రాష్ట్ర ప్రభుత్వానికి. ఏమని, ఈ 3 అధికారులపై చర్యలు తీసుకోండి. ఇదే సింఘాల్ మీద వేటు పడింది అప్పుడే. ఆ తర్వాత బాలాజీ సెలవుపై వెళ్ళాడు. ధర్మారెడ్డి అసలు రిటైర్ అయిపోయినట్టున్నాడు, మామూలుడు కాదు. అసలు ప్రధాన పాత్ర ధర్మారెడ్డి కదా. అతనేంటి, జగన్కి అతనికి ఉన్న సంబంధాలు, రాజశేఖర రెడ్డికి అతనికి ఉన్న సంబంధాలు, కుటుంబ సంబంధాలు. ఎక్కడో డిఫెన్స్లో ఎస్టేట్ ఆఫీసర్గా ఉన్నటువంటి ధర్మారెడ్డి కరెక్ట్గా రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడే టీటీడీకి వస్తాడు, కరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడే వస్తాడు. ఈ మొత్తం అతని బాధ్యత. సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి కలిసి చేసిన కుంభకోణం. జగన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన 20 రోజులకే సుబ్బారెడ్డిని చైర్మన్ చేశాడు. ఏమంత ఆత్రం. ఇప్పుడు మొన్న చంద్రబాబు ముఖ్యమంత్రి అయినాక 6 నెలలకో ఏం పెట్టాడు, ఎవరిని, బిఆర్ నాయుడిని చైర్మన్గా. అంటే 20 రోజులకే నువ్వు మీ బాబాయిని చైర్మన్గా చేసావంటే దురుద్దేశం. అంటే ముందుగానే ప్లాన్. ఏది, బడ్జెట్ మీద కన్నేసి, ఆ 1000 కోట్ల కొనుగోళ్ల మీద కన్నేసి చేసినటువంటి కుంభకోణాలు 1 కాదు 2 కాదు. ఇప్పుడు ఇదే ఈ నిబంధనల సడలింపు. ఈరోజు ఏమంటారు వీళ్ళు, దినేష్ కుమార్ ఏమన్నాడు, కఠిన నిబంధనలు నువ్వే పెట్టావు నెయ్యి కొనుగోళ్లపై, వాటిని ఎందుకు సడలించావు, నువ్వే సడలించావు కాబట్టి నీదే బాధ్యత అన్నారు. ఆ రోజు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఆ ప్రభుత్వం కఠిన నిబంధనలు పెట్టమంది కాబట్టి పెట్టాడు. ఈ ప్రభుత్వం సడలించమంది కాబట్టి సడలించాడు. ఇది ఇప్పుడు 250 కోట్ల టర్న్ ఓవర్ 150 కోట్లకి తగ్గించారు. అట్లాగే ఏంటది, 3 ఏళ్ళు ఆపరేషన్లో ఉండాలి ఆ డైరీ, దాన్ని ఏడాదికి కుదించారు. ఇప్పుడు 17, 18, 19, 20, 21, 72 ఈ నిబంధనలన్నీ మార్చేశారు. అసలు 19, 20 నిబంధనలు అయితే ఎత్తేశారు. చేయమన్నారు. మీరు పాలక మండలి తీసుకున్న నిర్ణయం ఈయన పాటించాడు. సుబ్బారెడ్డిని కాపాడుతున్న అదృశ్య శక్తి ఎవరు? ప్రత్యక్ష శక్తి జగన్మోహన్ రెడ్డి. అది మనందరికీ తెలిసిందే. ఇప్పుడు విపుల్ జైన్, పొమిల్ జైన్, బోలేబాబా డైరీ ఎవరిని కలిశారా? వాళ్ళిద్దరు వచ్చి సింఘాల్ని కలిశారా, సుబ్బారెడ్డిని కలిశారా? సుబ్బారెడ్డి ఇంటికి ఎందుకు వచ్చాడు విపుల్ జైన్? అక్కడే అర్థమైపోవటల్లా. ఇప్పుడు ప్రీమియర్ ఫుడ్స్ వాడు ఉన్నాడు, ప్రీమియర్ ఫుడ్స్ వాడు 50 లక్షలు ఇచ్చాడు.
సింగాల్ పిఏకి ఇచ్చాడా, సుబ్బారెడ్డి పిఏకి ఇచ్చాడా? అంటే ఇప్పుడు ఒకటి ఇక్కడ మనం చూడాల్సింది, మనం చెప్పాల్సింది, ఢిల్లీ సంసదీయ బ్యాంక్ SBI 30691757,390 అకౌంట్ సింగాల్దా, అప్పన్నదా? లేకపోతే ఏపీ భవన్ యూనియన్ బ్యాంక్ 056210100049273 ఎవరి అకౌంట్? అప్పన్న అకౌంట్. ఇప్పుడు యాక్చువల్గా అప్పన్న లైజన్ ఆఫీసర్గా పెట్టారు ఏపీ భవన్లో. ఈయనకి పిఏ ఎవరికి? సుబ్బారెడ్డికి. జగన్మోహన్ రెడ్డి సిఫార్సు చేశాడు. సరే, ఎంత జీతం పెట్టారు? మామూలుగా ఆయనకి 5 ఏళ్లకి ప్రభుత్వం ఇచ్చే జీతం 5 ఏళ్ళు లెక్క కట్టినా 65 లక్షలు. ఒక 5 ఏళ్లలో 65 లక్షల జీతం వచ్చే ప్రభుత్వ ఉద్యోగం అనుకుందాం. 4,69,00,000 ఇప్పుడు ఈ అకౌంట్లో ఎవరేశారు? ఎక్కడి నుంచి వచ్చాయి? యూనియన్ బ్యాంకులో, ఏపీ భవన్, లేకపోతే SBI ఢిల్లీ సంసదీయ బ్రాంచ్. 4,69,00,000 ఎవరేశారు అంటున్నా? సింగాల్ వేసాడా? ఇప్పుడు ఇక్కడ చెప్పాల్సింది సుబ్బారెడ్డి కదా, సమాధానం ఇవ్వాల్సింది. ఎందుకని నువ్వు ఇవ్వవు యాక్సిస్ బ్యాంక్ లావాదేవీలు? ఇప్పుడు సింగాల్ ఇవ్వనన్నాడా బ్యాంకు లావాదేవీలు? ఎవరిది ఇక్కడ ప్రధాన దోషి, ఎవరిక్కడ బాధ్యత అంటే మేడం స్వర్ణ. ఆమె ఎందుకు ఇవ్వదు యాక్సిస్ బ్యాంక్ లావాదేవీలు? ఇప్పుడు స్వర్ణ మేడం సింహాచలం వెళ్ళినా పక్కన అప్పన్న, దుర్గమ్మ దగ్గరికి వచ్చిన పక్కన అప్పన్న, తిరుపతిలో. అరే అసలు అతను మామూలుగా హైదరాబాద్, ఢిల్లీ, తిరుపతి ప్రోటోకాల్ వెహికల్స్, ఒక సాధారణ పిఏ ఎలా చలాయించుకున్నాడు? రోజుకి 4,000 సుపదం టికెట్లు ఇచ్చాడంట. సుపదం దర్శనం టికెట్లు సింగాల్ ఇచ్చాడా? ఆఖరికి చైర్మన్ కూడా గారు అన్ని ఇవ్వలేదు సార్ టికెట్లు. ఇప్పుడు ఇవాళ ఇక్కడ మనం అంటుంది ఏంటంటే సింగాల్కి ఏం మనమేం వత్తాసు పలకట్లేదు. ఇప్పుడు ఇది 68 లక్షల కిలోలు. ఏంటది మొత్తం వీళ్ళు నెయ్యి లేకపోతే ఏదో అన్నారు కదా, అది సింథటిక్ నెయ్యి అంటారు, కెమికల్స్ అంటారు. దాంట్లో 8 లక్షల కిలోలు రసాయనాలు కలిపారు, సుగంధ్ కెమికల్స్. ఎవరైనా సుగంధ్ కెమికల్స్. ఇప్పుడు బోలే బాబా డైరీ సరే, మీరు సడలించారు, నిబంధనలు దానికి ఇచ్చారు, 240 కోట్లు ఇచ్చారే. ఆ బోలే బాబా డైరీలో ఎంతమంది ఉద్యోగులు? 240 మందా? 10 మంది. ఆ 10 మంది కూడా ఊడ్చేవాడు, తుడిచేవాడు, కాపలావాడు. అసలు దానికి వే బ్రిడ్జ్ ఉందా? ఒక కనీసం పట్టుమని 10 మంది ఉద్యోగులు, ఒక వే బ్రిడ్జ్ కూడా లేని డైరీకి ఇన్ని ట్యాంకర్లు నెయ్యి ఎలా ఇస్తుంది, ఎలా పంపుద్ది? అంటే ఇది పెద్ద స్కామ్. ఇది కేవలం ఏదో 250 కోట్లే కదా అని చిన్నగా పలసగా డైల్యూట్ చేయకూడదు. ఇది కోట్లాది భక్తుల విశ్వాసాలకు సంబంధించిన విషయం. సార్ ఇప్పుడు ఈ టైంలో అనిల్ సింఘాల్ గారి పైన ఈ ఆరోపణలన్నీ వచ్చాయి కాబట్టి, అప్పుడు గతంలో జరిగినటువంటి ఏవైతే విశేషాలు ఉన్నాయో, అనిల్ సింఘాల్ గారు లేదు నన్ను సడలించమంది వీళ్ళే అని చెప్పేసి ఒకళ్ళు చెబితే ఇప్పుడు పూర్తిగా విచారణ ఇంకొక దశకి వెళ్ళే అవకాశం ఉందంటారా? 2020 ఫిబ్రవరి 29 సుబ్బారెడ్డి అధ్యక్షన టీటీడీ బోర్డు సమావేశం. ఎందుకు వచ్చాడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దానికి? గెస్ట్. ఎందుకు వచ్చాడు భూమన కరుణాకర్ రెడ్డి దానికి? కొనుగోళ్ల కమిటీలో వాళ్ళని సభ్యులుగా ఎందుకు చేర్చారు? అంటే ఇదంతా నీకు పకడ్బందీగా ఒక ప్లాన్డ్ స్కామ్ గా కనపడతలేదా? ఆర్గనైజ్డ్ క్రైమ్. 20 రోజులకే నేను ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయగానే మా బాబాయ్నే తీసుకుపోయి అక్కడ పెట్టడం క్రైమ్ కాదా? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా అంటే వీళ్ళు క్రైస్తవులు కాదనం, క్రిస్టియన్స్ సరే, బైబిల్ అది వేరే విషయం. అంటే హిందూ దేవాలయంపై కక్ష గట్టి అన్యమత ప్రచారాన్ని ప్రోత్సహిస్తూ అక్కడ మహాప్రసాదం తిరుమల లడ్డూని కల్తీ చేసి భక్తులతో తినిపించి శాడిజం అనాలా, ఉన్మాదం అనాలా, అపచారం అనాలా, పాతకం అనాలా? మీరు ఏదో ఈ కోర్టుల నుంచి తప్పించుకోవచ్చు, లేకపోతే దినేష్ కుమార్ కమిటీ నుంచి తప్పించుకోవచ్చు, లేకపోతే ఆ CBI సిట్ నుంచి తప్పించుకోవచ్చు. పవర్ఫుల్ గాడ్ ఎవరు? ఇప్పుడు ఆ దైవశక్తి నుంచి మీరు తప్పించుకోలేరు కదా. గతంలో అదే కుటుంబంలో అదే దేవుడితో పెట్టుకుంటే ఏమైందో కూడా తెలుసు. సో ఇప్పుడు కూడా ఏమైనా జరిగే అవకాశం ఉన్నాయంటే ఇప్పుడు ఈ కేసులో
ప్రధాన నిందితుడు A1 జగన్మోహన్ రెడ్డి, A2 సుబ్బారెడ్డి, A3 భూమన కరుణాకర్ రెడ్డి, A4 చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, A5 ధర్మారెడ్డి. ఇక వీళ్ళంతా కిందకు వస్తారు. A6 ఏమో పడుద్ది సింగాలకి. వీళ్ళు ఏం చేస్తున్నారు, సింగాలనే A1గా చూపిస్తున్నారు. ఇప్పుడు అతను ఎవరు, విజయ్ భాస్కర్ రెడ్డి, డైరీ ఎక్స్పర్ట్ విజయ్ భాస్కర్ రెడ్డి. చంద్రబాబు ఉన్నప్పుడు సస్పెన్షన్లో సీఎంగా, జగన్ సీఎం కాగానే మళ్ళీ జాయిన్ అయ్యాడు. ఇప్పుడు అతనే ఈ బోలే బాబా, ఈ వైష్ణవి డైరీ మొత్తం అన్నిటికీ అతనే కీలక సూత్రధారి. అతను నిన్న ఏడ్చాడు మొన్న. ఇప్పుడు మనం చూసాం ఏంటి, నాకేదో 8 గ్రాములు $1 ఇచ్చారు, లేకపోతే 76 లక్షలు ఏమి ఇచ్చారు, ఇంకా 34 లక్షలు ఉన్నాయి, అవి తీసేసుకోండి అనో ఏదో. ఆ GM జనరల్ మేనేజర్ సుబ్రహ్మణ్యం కన్నీళ్ళు, కులకర్ణి కన్నీళ్ళు. అంటే ఇప్పుడు ఒకటి, నువ్వెందుకు పంపించావు మైసూర్ ల్యాబ్కి నెయ్యి శాంపుల్? అప్పన్న బెదిరించాడు డైరీ వాడిని, వాడు వచ్చి నీ దగ్గర మొరపెట్టుకున్నాడు. ఏమంటే మీ PA అంట ₹10 అడుగుతున్నాడు కిలోకి కమిషను, మీరే అడిగారంట. అసలు అతను మీ PAనా కాదా? నువ్వు నాకు మీద మా బాస్కి చెప్తావా అని చెప్పి వీడేం చేశాడు, బాస్ దగ్గరికి వెళ్ళి శాంపుల్ తీసి పంపించండి అన్నాడు. అంటే అప్పన్న శాసిస్తాడు, సుబ్బారెడ్డి పాటిస్తాడు. పంపించావు మైసూర్ ల్యాబ్కి, అది కల్తీ అని వచ్చింది. కల్తీ అని వచ్చినా కూడా నువ్వెందుకని కొన్నావు? బోలేబాబా దగ్గర కొనుగోళ్ళు ఇంకా కంటిన్యూ చేసావా లేదా? CFTRకి సంబంధించిన రిపోర్ట్ కూడా బయట పెట్టలేదు సార్. అది అంటే ఇక్కడ సుబ్బారెడ్డి ప్రధాన దోషి అంటోంది అదే. కానీ అతన్ని దోషిగా తేల్చే న్యాయస్థానాలు భారతదేశంలో లేవా? అతన్ని దోషిగా ప్రకటించే దర్యాప్తు సంస్థలు భారతదేశంలో లేవా? అటు దర్యాప్తు సంస్థలు, ఇటు న్యాయస్థానాలు దుష్ట శక్తులకి ఏమనాలా? దైవశక్తి అనేది వీటన్నిటినీ గమనిస్తుంది. సో చూద్దాం సార్. ఖచ్చితంగా మీరు అన్నట్టే ఏదైతే ఇప్పుడు సింగాల్ పైన వచ్చినటువంటి ఏదైతే ఒక మాట వస్తుందో, ఆరోపణలు వస్తున్నాయో, ఖచ్చితంగా రేపో మాపో ఖచ్చితంగా మిగతా A1, A2, A3, A4 మీరు చెప్పినటువంటి వాళ్ళే రావచ్చు. ఖచ్చితంగా దేవుడు ఉన్నాడనే నమ్మకం అయితే అతి తొందరలో కలుగుతుందని అయితే ఒక విశ్వాసం అయితే కలుగుతుంది. చూద్దాం సార్ ఏం జరుగుతుంది. Please subscribe to Leo News for more videos.